ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్షాల మధ్య బోటు రాజకీయం నడుస్తోంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 3 బోట్లను కలిపి ఉంచడం వెనుక కుట్రకోణం దాగి ఉందన్న మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అమర్నాథ్. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఏం జరిగినా దానికి వైసీపీనే కారణమా అని ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చిన వరదలకు కారణం కూడా వైసీపీ, జగన్ అని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. ఒకే యజమాని 3 ఉండడం, ఆ మూడింటిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వైర్ కట్టుకోవడం అని కూడా అనుమానాలు తావిస్తూ ఆ 3 పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుడుగా ఉండడం, పోలీసు వాళ్ళని పిలిచి వాళ్ళని నిందితులను అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అది ఆ దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికి కూడా, అంటే ఇప్పుడు వచ్చినటువంటి వరద కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చిందనేటువంటి చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అంటే ఇంకా రేపు ఏం జరిగినా అది మా వల్లేనా? ఈ రోజు జరిగినా, రేపు జరిగినా, ఎల్లుండి జరిగినా, రేపు ఏం జరిగినా, అంటే ఏదైనా మంచి జరిగితే తెలుగుదేశం పార్టీ వల్ల, రాష్ట్రంలో ఏదైనా చెడు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అని చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారు.